వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ ని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల రెడ్లవాడ, PACS చైర్మన్ ఆవుల శ్రీనివాస్, నెక్కొండ PACS చైర్మన్ శ్రీపాల్ రెడ్డి, నెక్కొండ సర్పంచ్ హరిప్రసాద్, అలాగే మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 152 సార్ల పేపర్ లీకేజ్ జరిగి మరి ఆ యొక్క విద్యార్థుల ఆత్మహత్యలకు మరి వారు బాధ్యత వహించాలి. అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెల్లారు లేస్తే అభివృద్ధి మేము చేస్తున్నా అని చెప్పుకుంటూ ఇంకో పక్క బడి అవసరం లేదు కానీ గుడి అవసరం అని చెప్పి ఒక నినాదం తీసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థులు మరి ఎంతో కష్టపడి 6 కాలం చదువుకొని మరి ఎగ్జామ్ రాస్తే తిరిగి ఆ ఎగ్జామ్ లీకేజీల వల్ల మళ్ళొకసారి తిరిగి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఆ యొక్క విద్యార్థులే కాదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మరి క్షోభ అనుభవించి ఈరోజు సుమారు ఈ యొక్క నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల 22 మంది విద్యార్థులు మరి చనిపోవడం జరిగింది. మరి వెంటనే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అంతేకాకుండా ఈరోజు చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వారికి కానీ మరి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క చిన్న లాజిక్ ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత మరి వారికి సీట్ వచ్చే క్రమంలో కొంతమంది చేసిన దోషుల వల్ల ఈరోజు యావత్ దేశం అంతా కూడా మరి విద్యార్థులు కష్టపడి మళ్ళొకసారి చదివి సీట్ రాకపోవడం వల్ల కూడా మళ్ళా ఈసారి బలిదానాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఒకవేళ అదే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు నువ్వు గెలిస్తే అప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా ఊకుంటారు తప్ప అప్పటిదాకా కూడా మరి ఈ విద్యార్థుల పట్ల మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైఖరి పట్ల అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా మరి ఆ యొక్క విద్యార్థులకు వెంట ఉండి మరి ప్రోత్సహించే వారిని ఆదుకునే విధంగా మరి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ అందరం కూడా మరి ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేస్తూ కేంద్రం దిగి వచ్చేదాకా కూడా మరి విద్యార్థుల వెంట ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పిలిపివ్వడం జరిగింది. అంతేకాకుండా మన నర్సపేట నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ అందుబాటులో అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా, కాంగ్రెస్ ఇండి కూటమి అందరూ కూడా అండగా ఉండి మరి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే.